పిఎండిసి ఇదివరకు ఎలా వేసేవారు అంటే భూమి సారవంతంగా మారుతుంది, నేల 365 రోజులు కప్పి ఉంచుతుంది, ఎంతో కొంత ఆదాయం వస్తుంది, పశువులకి ఎంతో కొంత మేత దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వేసేవారు అండి. ఇప్పుడు ఏంటంటే నా ఓన్ ఫీల్ ఎలా తయారు చేసుకున్నంటే పిఎండిసి వేయడం వల్ల భూమి సారవంతంగా తయారవుతుంది. ఒక వరి నువ్వులు వీటిలో కాకుండా మనకు పిఎండిసి వేయడం వల్ల కూడా వరికి మించిన ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో వేసానండి. దాన్ని సక్సెస్ చేసి చూపించడం జరుగుతుందండి మీ అందరికీ. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం వినాయకపల్లి గ్రామం అండి. నా పేరు వచ్చేసి సరిపిల్లి చరణ్ అండి. నేను ఎస్కోట్ మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నానండి. గత 7 సంవత్సరాలు బట్టి పిఎండిసి పద్ధతులు పాటిస్తున్నాను. గత 9 సంవత్సరాలు బట్టి నేను ప్రకృతం చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఎక్కువ మోతాదులో అంటే ద్రవ కానీ ఘన కానీ కషాయాలు కానీ ఎక్కువ మోతాదులో వాడేవాడినండి. ఈ పిఎండిసి పద్ధతి వచ్చిన తర్వాత ఘన ఒకసారి వేస్తే సరిపోతుంది, ద్రవ అనేది 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. ఎక్కడో పురుగు తెగులు ఉంటే పలుపత్ర కానీ లేదంటే పేడమూత్ర ఇంగు ద్రావణం కానీ లేకపోతే బ్రహ్మాస్త్రం కానీ కొట్టడం జరిగిపోతుంది. పిఎండిసి అనేది 10 రకాల జాతులు 30 రకాల విత్తనాలు 30 కేజీలు అనేది వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఎక్కువ శాతం బీర, బెండ, గోంగూర, గోరుచిక్కుడు, అదేవిధంగా సన్ఫ్లవరు, జొన్న ఇవన్నీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ప్రధాన పంటలో వరిలో కానీ లేకపోతే అరటిలో కానీ లేకపోతే కూరగాయల్లో కానీ లేకపోతే నువ్వుల్లో కానీ పల్సెస్లో కానీ ఎంత ఆదాయం తీస్తున్నామో పిఎండిసి చేసినప్పుడు కూడా మనకి ఆదాయం ప్రధాన పంటకి ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం రావాలనే ఉద్దేశంతో నేను పిఎండిసి అనేది వేయడం అయ్యింది. ఇప్పుడు బేర అనేది పోద్దశకు వచ్చింది, ఆల్రెడీ 10 రోజులు అయ్యింది. ఇప్పటికి నా బేరలో అయితే దగ్గర నేను ఒక 55,000 ఆదాయం తీశాను. ఇంకా నాకు తెలిసి మళ్ళీ జూలైలో వరి వేయడం జరుగుతుంది. అంతవరకు కూడా నాకు పంట అనేది కంటిన్యూస్గా ఆదాయం రావడం జరుగుతుంది. బీర కానీ బెండ కానీ వేయడానికి కూలీలు పెట్టి ఎరించవలసి వస్తుంది. అంత అధిక దిగుబడి అనేది రావడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు నేను పిఎండిసి చేసిన సంవత్సరాలైన నా భూమి చూసుకుంటే పూర్తిగా మట్టి అనేది మారిపోయిందండి. మనం చేతితో పట్టుకొని చూస్తే ఎంతో మృదువుగా ఆ స్మెల్ కానీ తర్వాత అది ఏంటంటే ఒక స్పాంజ్లా తయారైందండి. అంటే పడిన వర్షం కూడా డైరెక్ట్గా భూమిలోకి ఇంకిపోయే విధంగా నా నేల అనేది తయారైందండి. ఏదైనా ఒక మొక్కను పీకి చూస్తే దాని వేరు వ్యవస్థ అనేది చాలా లోతుకి వెళ్ళి దాని చుట్టూ వేరు వ్యవస్థ చుట్టూ మట్టి అనేది పట్టి ఉన్నదండి. అదేవిధంగా ఆ మొక్క సైజు కాండం కూడా చాలా దృఢంగా, తర్వాత మొక్క హైటు, తర్వాత ఆ వచ్చిన ఫ్లవరింగు, ఆ కాయ పూత పుంజి కూడా చాలా గ్రోత్గా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు నేను పిఎండిసి చేయడం వల్ల ఏంటంటే నా పొలానికి నెలకు ఒకసారి వర్షం పడితే పర్లేదండి, లేదంటే ఒక నెలకు ఒకసారి తడి పెట్టుకుని సరిపోతుంది. ఆ తర్వాత ఏమైనా గ్రోతింగ్ ఏమైనా తగ్గినట్టయితే జీవామృతం అనేది నేను స్ప్రేయింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నా సొంత పొలానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసుకోవడం జరుగుతుందండి. నాకు అనేది 2 పుంగునూరు ఆవులు అనమాట, చాలా చిన్న ఆవులు అనేది నేను తీసుకోవడం జరిగిందండి. వాటి ద్వారా వచ్చే మూత్రం కానీ ఆవు పేడ కానీ స్వీకరించి నా పొలానికి కావాల్సిన ఘనజీవవంతం కానీ ద్రవజీవవంతం కానీ వాటి ద్వారా స్వీకరించి నేను స్వయంగా తయారు చేసుకొని నా సొంత పొలానికి అవసరమైనంత వరకు ఓడిన తర్వాత మిగిలింది నా పక్కన రైతులు కూడా సరఫరా చేయడం జరుగుతుందండి. నేను ఇంత చేయగలుగుతానంటే నా వెనకాతల మా అమ్మ నాన్నగారు కూడా నా కృషి ఉందండి. నేను ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిపోయింది, వాళ్ళకి అలవాటు కూడా అయిపోయిందండి. రానున్న రోజుల్లో ఇంకా నా గ్రామంతో పాటు నా మండలం కూడా విస్తీర్ణం పెంచుదామనుకొని కోరుకుంటున్నాను.